hello, good evening. Welcome to D20. ఇది సార్ మా బ్రాండ్. గత 2 వారాలుగా జరుగుతున్నటువంటి మా D20 మెగా లాంచ్ కి ఆడియన్స్ నుంచి మెగా రెస్పాన్స్ వచ్చింది. మీ అంచనాలకు మించి సంచలనాలు సృష్టించడానికి ఈ వేదిక సిద్ధంగా ఉంది. రిలీజ్ అయినటువంటి సినిమాని రిలీజ్ చేస్తే థియేటర్ లో మీరు ఎంతగా ఎంటర్టైన్ అవుతున్నారో ఈ వారం D20లో అంతకు మించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. ఎందుకంటే ఈ వారం D20లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం రిలీజ్ స్పెషల్. రిలీజ్ అయిన సినిమా టికెట్లకు ఎంత డిమాండ్ ఉంటుందో మా జడ్జిలు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కి అంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ రిలీజ్ స్పెషల్ ని జడ్జ్ చేయాలి అంటే మా బ్యూటిఫుల్ జడ్జెస్ ని ఇద్దరిని పిలిచేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ జడ్జెస్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో వెల్కమ్ వెల్కమ్ రజీనా గారు, వెల్కమ్ విజయపిని మాస్టర్. థ్యాంక్ యూ. గత 2 వారాలుగా మెగా లాంచ్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి అండ్ మన ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అసలు మీకు ఎలా అనిపించింది ఈ మెగా లాంచ్ వచ్చినటువంటి రెస్పాన్స్ అండ్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యు అబౌట్ ద కాంపిటీషన్? ఈ స్టేజ్ మీద వస్తే డాన్స్ చేయాలని అనిపిస్తుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. ఆ ఎనర్జీ చాలా బాగుంది ఇక్కడ. మన తెలుగు ఆడియన్స్ కూడా మీరు చక్కగా ముద్దుగా క్యూట్ గా తెలుగులో మాట్లాడుతుంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అలానే కుమ్మేసేయండి మొత్తం సీజన్ అంతా. అండ్ విజయపిని మాస్టర్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యు? ఆల్రెడీ వీళ్ళందరికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కోసం. వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో మేము కూడా అంతే వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ జడ్జెస్. ప్లీజ్ రజనీ గారు, ప్లీజ్ మాస్టర్. థ్యాంక్ యూ. మన D20లో రిలీజ్ స్పెషల్ జరగబోతోందని చెప్పి తెలిసిన వెంటనే కొంతమంది అభిమానులు ఇక్కడికి వద్దామని చెప్పి ఉర్రు తలుగుతున్నారు. ఎవరా అభిమానులు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ హడావిడి ఏంటి తెలుసుకుందాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద TFI బానిసలు. మా వాళ్ళంతా రిలీజులతో రెడీగా ఉన్నారు, మామూలుగా లేదు ఈసారి. రే పండు, మనం ప్రతిసారి ఎంటర్ అవగానే ఒకటి చెప్తాం, ఏంటది నీది ఈ సాలా కప్? నమ్మదే మరి చెప్తే అవతే నమ్మదే. సెంట్ బాగుంది. గల్లారా ఏ సినిమా రిలీజ్ అనుకుంటున్నావు నువ్వు? మంది ఆరెంజ్. వాడు ఒక రంగులో ఉండడు, నిరంతరం రంగులే. మనకంట నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. 6-6లే. సరే మేమందరం వచ్చాం, ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? ఆవిడ ఏ గెటప్ లో ఎలా వస్తుందో చూడడానికి సిద్ధమా నువ్వు? నేను సిద్ధమే, ఇల్లు మరి జాగ్రత్తగా ఉండాలి. నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. నువ్వు అనుష్కానా? నువ్వు పశుపతిలాగా లేవు, కానీ లోపల చాలా పశుపతులు ఉన్నారు కదా. అలాగే అరుంధతి గెటప్ వేసుకుంటే కూడా నువ్వు దానికి వాల్యూ ఇవ్వట్లేదు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అసలు నాతో ఇదన్నీ పెట్టుకుంటే చాలా ప్రమాదం అయిపోతుంది. కేర్ఫుల్ గా ఉండండి. ప్రమాదంలో ఉన్నది వాడు కాదు, మనందరం ప్రమాదంలో ఉన్నాం. షూకరో బచ్చా. అలా చూస్తావేంట్రా?
అయినా ఈ కాలంలో దయ్యాలు భూతాలు ఏంటయ్యా? మన చుట్టూ ఉండే గాలిలో అన్నీ ఉన్నాయి. దేవతను చూస్తావా? చూస్తాను. దేవత ఇప్పుడు దయ్యాన్ని చూస్తావా? చూస్తాను. అరుంధతి, నన్ను సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను ఏంటి ఆపేసావు? మిగతా చెప్పవా? కుళ్ళబెట్టిన నన్ను అయితే ఇది ఎందుకు కుళ్ళిపోయిందా అని చూస్తుంది. వీడి నుంచి డీని నేను కాపాడుతాను. కాపాడేస్తావా ముసలి బొమ్మాలి? అనియా ఈ తొక్కలో మీటింగ్లు ఏంటి? వెళ్ళి పర్ఫార్మెన్స్ చేద్దాం పదండి. నువ్వు రావా? నేను ఎక్కడి నుంచి రాను భయ్య.